ఉండవల్లి అరుణ్ కుమార్ తాను ఒక ఊసర వెళ్ళినని పదే పదే ప్రజల ముందుకొచ్చి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్‌కి సలహా చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ సలహా అనంటే, ఉన్న పలానా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వదిలేసేసి, ఆయన 21 మందిని తీసుకొని, ఆయనతో పాటేలే 21 మంది వాళ్ళందరూ బయటకొచ్చేసి, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలట. జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పోషించలేకపోతున్నాడు అన్నట్టుగా ఒక మాట్లాడుతూ జగన్‌కి చేత కావటం లేదు. పవన్ కళ్యాణ్ బయటకొచ్చి ఇప్పుడు అర్జెంట్‌గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఎవరి కోసం పోషించాలి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్రని? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రజల కోసం పోరాడతారు గాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం విపరీతమైన ఆహ్, దురాగతాలకు పాల్పడతా, అలాంటి వాటన్నిటిని ప్రజలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి ఒక మంచి పాత్రను పోషించి, వాళ్ళను ఓడించటానికి చెయ్యవలసిన ఒక ప్రయత్నం జేయాలి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఏమవుతుందనేది ఉండవల్లి అరుణ్ కుమార్‌కి తెలీదా? పవన్ కళ్యాణ్ పార్టీ ఏ స్థాయిలో ఉంది? ఆయన ఎంత ప్రభావం చూపించగలుగుతున్నాడు? ఇంకా పార్టీ చాలా నిర్మాణం జరగాల్సుంది. వీటన్నిటిని పవన్ కళ్యాణ్ గుర్తించాడు కాబట్టే, మేము కూటమి 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాము అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని అసలు కూటమి వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనంటే, ప్రస్తుతం ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విధంగా కాకుండా, జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాకుండా చేసుకుంటే తప్ప, ఇప్పుడు ఉన్న అధికారం ఇలాగ ప్రొలాంగుడ్‌గా కనీసంలో కనీసం 2 దఫాలో, 3 దఫాలో కొనసాగితే తప్ప అభివృద్ధి జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదన్నా చేయగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని క్వైట్ అపోజిట్ చేస్తాడు. ఆయన అమరావతిని రాజధాని అనగానే ఈయన 3 రాజధానులని అమరావతిని చంపేసే ప్రయత్నం చేస్తాడు. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఏ అభివృద్ధి జరగదు. ఇక జగన్మోహన్ రెడ్డి విధానాలు కూడా చూసిన తరువాత కూడా మళ్ళీ ఇప్పుడు కనీసంలో కనీసం కూటమిని 2, 3 దఫాలన్నా ఎన్నుకోకపోతే గనుక ఇంకా రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగు వెయ్యదు. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయటం చేత కాదు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. కానీ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి ఎప్పుడు ఏదో ఒక గోల పెడతాడు. 2014, 19 మధ్యలో కూడా ఆయన ఇలాంటివి చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తూనే ఉంటాడు. అప్పట్లో ఒక క్వార్టర్ బాటిల్ ఒక దాన్ని తీసుకొనొచ్చి, ఇది తయారు చేయడానికి ఎంతవుతుంది తెలుసా? అని పెట్టి దాని మీద చంద్రబాబు నాయుడు జనాలను దోచుకు తింటున్నాడు, రక్తం పీల్చేస్తున్నాడు. మందు బాబులకి దీన్ని అంటగట్టేసి ఆయన మాత్రం ఏదో సొంతానికి లాభపడుతున్నాడు. అంటే మందు మీద వచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకెళ్ళినట్టు. కానీ ఇదే ఉండవల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఈ లిక్కర్ మీద మాట్లాడలా. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్‌లు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఆ రోజున. ఆ రోజున ఈయన బయటకొచ్చి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. అందులో ఎంత కుంభకోణం జరుగుతుంది. ఈ మందు బాబులకి ఎంత ఆహ్, ఈ ఎక్కువ రేట్లకి చీప్ మద్యాన్ని అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ రకంగా పాడు చేశారు. ఇవేటి గురించి ఏం పట్టించుకోలా. కాపోతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు గాబట్టి. తన స్నేహితుడి యొక్క కొడుకు అధికారంలో ఉంటే ఆయన మిన్నకుండా ఊరుకుంటాడు. చంద్రబాబు నాయుడిని అంటే అకారణమైన ద్వేషం చూపిస్తాడు. ఎందుకు అంత ద్వేషం ఉంటుందో మరి అది ఆయనకే తెలియాలి. ఏదైనా మరి ఎప్పటికేదో ఇంతకుముందు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని దవడ పగిలేటట్టు కొట్టాడు కాలేజీ రోజుల్లో. అందుకని ఆయన కొడుకు మీద ఈయన ఇప్పుడు కక్ష తీర్చుకొని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేపిచ్చాడు అని చెబుతారు. 2014, 19 మధ్యలో ఎందుకని అరెస్ట్ చేయలేదో. అప్పుడు మిథున్ రెడ్డికి అంటేనో, పెద్దిరెడ్డి అంటేనో కోపం లేదు గాదు చంద్రబాబు నాయుడికి. అంటే అప్పుడు మర్చిపోయి ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాగ మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈయన గూడా మళ్ళీ ఈ కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ ఆడున్నాడు గాబట్టే చంద్రబాబు నాయుడుకి ఇంత బలం వచ్చింది. ఆళ్ళ పవన్ కళ్యాణ్‌ని మనం బయటకు లాగేస్తే ఎందుకంటే గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఒకసారి ఇలాగనే కూటమిలోంచి బయటకొచ్చిన సమయంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయో సంథింగ్ ఏదో ఒకటి పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్‌కి పిలిచి ఓ పెద్ద పీటేశాడు. అప్పట్లో బీజేపీ పాషిపోయిన లడ్డూలిచ్చింది. ఈ మాటలు మాట్లాడిన సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క పాత్ర కూడా అప్పుడు మేధావుల రూపంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరారు ఆ రోజున.
అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ రోజున ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని చేయటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ రోజున చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఊరికే ఉత్తి పుణ్యానికి పెట్టటం, ఇలా కాదు అలా కాదంటాం. మార్గదర్శి మీద అసలు నువ్వేం పట్టించుకోవడం లేదు. మార్గదర్శిని ఏదో రకంగా మనం గందరగోళం చేసేయాలి. ఆయనకున్న కోపం అంతా మరి రామోజీరావు మీద ఎందుకు ఉందో తెలియదు. ఆ కారణానికి ఆ రోజుల్లో అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉంది ఈనాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఈయన్ని కొంచెం గిల్లి లేపి దాని మీద పోరాడే ఆ కార్యక్రమాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్కి అప్పచెప్పాడు. దానివల్ల ఆయన మరి కంటిన్యూ చేసుకుంటూ ఎప్పటికీ ఎడతెరిపి లేకుండా ఏదో ఒకటి దాని గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పట్టించుకోవటం లేదు అనే దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ దాని మీద అయితే మాట్లాడాడు ఆ రోజున. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం అయి ఉండి డిప్యూటీ సీఎం గాను ఇంకా మంత్రి పదవుల్లోనూ ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తే ఈయన సలహా ఇస్తే మీ మంత్రి పదవులను ఉపయోగించుకుని మీరు బాగా పనిచేయండి అని చెప్పటము, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు బాగా హైలైట్ అయ్యేటట్టుగా నువ్వు ఇప్పుడు వర్క్ చేసావంటే నెక్స్ట్ సీఎం నువ్వే అవుతావని ఉత్తేజపరచటము ఇవన్నీ కాదు. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేస్తే ఏం జరుగుతుంది ఎవరికి తెలియదా? అందరూ నోట్లో లాలీపప్పులు పెట్టుకొని కూర్చొని ఉన్నారా? ఉండవల్లి అరుణ్ కుమార్కి మళ్ళీ కావలసినప్పుడల్లా వచ్చి మాట్లాడటానికి ఆయనకు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడింది ఆయన చూపు. గతంలో ఎప్పుడో ఎవరో అన్నట్టుగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ది ధృతరాష్ట్ర కౌగిల్ లాంటిది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాటేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఇన్నేం పట్టించుకోడు. చీ చా తూ థా అని ఏదో అసలు ఎలాంటి దీంతో ఒక మనిషి కింద లెక్క కడుతున్నట్టుగా కూడా ఏం కనపడదు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. అయినా కూడా ఆయన కోసం ఈయన చేసే పనులు కానీ ఈయన పడే తాపత్రయం కానీ అసలు ఎలపరం పుడుతున్నాయి. ఈయన ఏహ్యభావం వచ్చేస్తుంది ఈయన మీద. ఎలాంటోడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఇప్పుడు చూస్తుంటే ఉండవల్లి ఊసరవెల్లి అని మనం ఏదో టైటిల్ కూడా అలాగనే పెడతాను అనుకున్నాం. కానీ ఊసరవల్లి కంటే కూడా ఇంకా డేంజర్ వీళ్ళు. ఊసరవల్లి తన జాతిని తాను కాపాడుకోవటం, తాను రక్షణ పొందటం కోసం ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ రంగులోకి మారిపోయిద్ది. వీళ్ళు అలా కాదు. ఏ రూపంలో ఉన్నా ఏం చేసినా జగన్ రంగే పులుచుకొని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఊసరవెల్లి సిగ్గుపడాలి ఉండవల్లిని చూసుకొని. వీళ్ళేంటి ఎలా చచ్చారు అని. ఎందుకంటే అది తన జాతిని కాపాడుకోవటానికో తన వృద్ధి చెందటానికో ఈ భూప్రపంచం మీద అనేక రకాలైన జాతులు వాటి దీంట్లో నుంచి కొన్ని సృష్టించుకుంటాయి, కొన్ని తయారు చేసుకుంటాయి. వాటి రక్షణ కోసమే అవి చేస్తాయి. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఇప్పుడు కూటమి అర్జెంటుగా విచ్ఛిన్నం అయిపోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటకు వచ్చేసి ఇక చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ తూర్పారపడుతుంటే వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి లబ్ధికి చేకూరుతుంది అనేది ఈయన యొక్క దురుద్దేశం. ఉండవల్లి ఊసరవెల్లి కంటే దారుణం.